తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడు, బీజేపీలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పి గత కొద్ది రోజులుగా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఎక్కడ దొరికితే అక్కడ ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు మరియు గల్లీ నేతలు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి గల్లీ నేతలతో సహా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత బీజేపీలో జాయిన్ అవుతున్నారని తీవ్ర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క పరిణామము నిజంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన ఆల్రెడీ సీఎం అయి ఉన్నారు. ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్లో మద్దతు మొదటి కంటే ఇప్పుడు సీఎం అయిన తర్వాత మద్దతు ఇంకా పెరిగింది. ఇంకొకటి, ఆయన మీద వ్యతిరేకత ఉన్నట్టు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ కూడా గొంతు విప్పినట్టు మనకు కనిపించలేదు. మరి ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గ్యాప్ దొరికితే చాలు రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతున్నాడని ప్రచారం చేస్తుంది. దీని మీద మరి కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల వ్యూహంగా ఈ పదాలని ఉపయోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేయడం కోసం, రేవంత్ రెడ్డి పలుకుబడి ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి పలుకుబడిని పలుచన చేయడం కోసం, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను తగ్గించడం కోసం ఆయన మీద ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ గల్లీలో కూడా, గల్లీ లీడర్స్ కూడా వాళ్ళు ఒక అనుకున్నట్టుగానే స్టేట్ లీడర్ నుంచి గల్లీ దాకా ఈ యొక్క స్ట్రాటజీ, వీళ్ళు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మాత్రమే, రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి మాత్రమే, కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో ఓడించడానికి స్ట్రాటజీగా, వ్యూహంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ వాళ్ళ యొక్క పార్టీ నాయకులు. తప్పితే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసేటువంటి ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు, రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్కి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువ సీట్లు, వీళ్ళ యొక్క వ్యాఖ్యలు అసలు ప్రజలు ఎవరు పట్టించుకోరు, పైగా ఎక్కువ సీట్లను కాంగ్రెస్కు కట్టబెట్టే పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ మీద మండిపడుతున్నారు.